హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేటి నుండి 4 పథకాలను ప్రారంభించబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకాన్ని విడుదల చేయబోతున్నారు? వీటి ద్వారా మహిళలకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి? ఎవరు అర్హులు అవుతారు? కొత్తగా అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? వంటి వివరాలన్నిటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేటి నుండి 4 పథకాలను ప్రారంభిస్తూ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట. ఇందులో భాగంగానే మొట్టమొదటి పథకం వచ్చేసి డ్వాక్రా సంఘాల మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా స్వయం ఉపాధిని కల్పిస్తూ సబ్సిడీతో ఈవీ ఆటోలను అనగా ఎలక్ట్రికల్ ఆటోలను, ఎలక్ట్రికల్ స్కూటర్లను అందించే విధంగా పథకాన్ని ప్రారంభించబోతున్నారన్నమాట. అయితే ఈ పథకం వర్తించాలంటే మహిళ తప్పనిసరిగా డ్వాక్రా సంఘంలో సభ్యురాలైతే అయి ఉండాలి. డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఈ పథకం కింద సబ్సిడీతో ఎలక్ట్రికల్ ఆటోలను కావచ్చు, ఎలక్ట్రికల్ స్కూటర్లను పొందవచ్చనమాట. సో, ఇక్కడ ఈ పథకం కింద సబ్సిడీ అనేది ఎలా అందిస్తారంటే, ఎలక్ట్రికల్ ఆటోల పైన రూ. 1,00,000 వరకు మీకు సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే ఎలక్ట్రికల్ స్కూటర్ల పైన రూ. 12,000 వరకు సబ్సిడీ అనేది మీకు వర్తిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఈ ఎలక్ట్రికల్ ఆటోనే కొందామనుకున్నారు. సో, దాని ప్రైస్ వచ్చేసి ఒక రూ. 4,50,000 లేదా రూ. 5,50,000 అనేది ఉందన్నమాట. సో, మీరు షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి ఫస్టు డౌన్ పేమెంట్ కట్టేసి మీరు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటోనైతే తీసేసుకుంటారు. సో, ఆ యొక్క ఆటో ప్రైజ్ వచ్చేసి రూ. 4,50,000 లేదా రూ. 5,50,000 అయితే పడింది మీకు. సో, మీరు ఈ యొక్క ఆటోననేది పర్చేజ్ చేసేసాక, సో, మీరు పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆటోకు సంబంధించిన పేపర్సు, అలాగే బిల్ పేపర్స్ అవన్నీ కూడా ఇస్తారు కదా! అంటే మీరు పర్చేజ్ చేసినట్లుగా. సో, వాటి అన్నిటిని కూడా మీరు తీసుకొని వెళ్ళేసి మెప్మా ఆఫీస్ ఉంటుంది కదా! సో, దాంట్లో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ జరుగుతున్నట్లయితే అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేసి, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసి ప్రూఫ్ కోసం మీరు ఆటో అనేది కొన్నారా లేదా అని ఫోటో కూడా అడుగుతారనమాట. సో, ఇవన్నీ కూడా యాడ్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే దాని తరువాత మీకు ఈ ఎలక్ట్రికల్ ఆటోకి రావాల్సినటువంటి సబ్సిడీ అమౌంట్ అనేది రూ. 1,00,000 అందుతుంది. సో, ఈ యొక్క రూ. 1,00,000 మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు పర్చేజ్ చేసుంటారు కదా! ఎలక్ట్రికల్ ఆటో అనేది. సో, దాన్ని ఆల్రెడీ మీరు ఈఎంఐస్‌లో ఉంటారనమాట. ఆ ఈఎంఐస్‌కి మీరు ఈ రూ. 1,00,000 సబ్సిడీ అమౌంట్‌ని మళ్ళించుకోవచ్చు. నెల నెల అమౌంట్ అనేది కట్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మీరు సబ్సిడీ అమౌంట్ అనేది పొందగలుగుతారు. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు కానీ, ఎలక్ట్రికల్ స్కూటర్లు కానీ పర్చేజ్ చేసుకుంటే. ఇప్పుడు ముఖ్యంగా డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందనమాట ఈ పథకం అనేది. సో, ఫస్ట్ వచ్చేసి మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ మెప్మా ఆఫీస్‌లో దీనికి సంబంధించి పర్టిక్యులర్‌గా అప్లికేషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయా లేదా? తీసుకుంటున్నారా లేదా? అని కనుక్కోండి. మీ పై అధికారులు ఉంటారు కదా! మీ డ్వాక్రా సంఘాల గ్రూప్‌లకు సంబంధించి వివోఏసీసీ అధికారులు ఉంటారు కదా! సో, వాళ్ళని ఒకసారి అడగండి. ఒకవేళ అప్లికేషన్స్ గనుక తీసుకుంటున్నట్లయితే మీరు వెంటనే ఈ ఎలక్ట్రికల్ ఆటో కనుక పర్చేజ్ చేసుకొని దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా నేను చెప్పాను ఆల్రెడీ. వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి దగ్గర వాళ్ళని పెట్టుకోండి వివోఏసీసీ అధికారులను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తూ ఉంటారు. తెలియనటువంటి వాటన్నిటిని కూడా. ఈ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో, ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క పర్చేజ్ చేసేటువంటి ఎలక్ట్రికల్ ఆటో కానీ, స్కూటర్ కానీ మహిళ పేరు మీద మాత్రమే తీసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి సబ్సిడీ అనేది వర్తిస్తుంది. సో, మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నాక మీరు
రియల్‌గా అంటే నిజంగా ఆటో అనేది పర్చేజ్ చేశారా? బైక్ అనేది పర్చేజ్ చేశారా? లేదా? అని వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది కూడా చేస్తారు. సో, అప్పుడు మొత్తం కూడా వాళ్ళు క్లియర్‌గా అడుగుతారు. అండ్ అలాగే లైవ్‌లో కూడా చూస్తారనమాట. బట్ మీరు ఆటో అనేది మీ అంటే మహిళ పేరు మీద తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నడుపుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ ఆటో అనేది ఖచ్చితంగా మహిళ పేరు మీద తీసుకొని ఉండాలి. ఆ మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యురాలైతే అయ్యి ఉండాలి. సో, దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి. ఇదొక మంచి అవకాశం. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల మహిళలకు ఇదొక పథకం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటంటే, ఇది కూడా డ్వాక్రా సంఘాల మహిళలకు మాత్రమే. శ్రీనిధిలో భాగంగా మహిళలకు 3,00,000 వరకు రుణ సహాయం అనేది అందించబోతున్నారు. అయితే ఈ 3,00,000 అనేది డ్వాక్రా సంఘాల మహిళలకే. బట్ ఏ కారణాల చేత అందిస్తున్నారు అనగా ఏ అవసరాల కోసం ఈ 3,00,000 రుణాన్నైతే అందిస్తున్నారు అనే విషయానికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు పత్రికాముఖంగా మనకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. డ్వాక్రా సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందినటి వంటి అధికారులందరూ కూడా పేర్కొనడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనగా పిఎంఎఫ్ఎంఈ ఈ పథకం పేరు అనమాట. ఓకేనా? సో, ఈ పథకాన్ని శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్తో అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నారు. ఈ పథకంలో భాగంగా అర్హులైనటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు కోసం శ్రీనిధి ద్వారా 3,00,000 రుణం పొందే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద లభించేటువంటి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ లభిస్తుందని అంటున్నారన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా పండ్లు, కూరగాయల ప్రాసెసింగు, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక్కడికి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రుణ సహాయం అనేది ఎందుకు అందిస్తున్నారంటే, ఈ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనే పథకానికి శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్తో అనుసంధానం చేస్తూ 3,00,000 ఆర్థిక సహాయాన్ని రుణ సహాయాన్ని ఎందుకు అందిస్తున్నారంటే, పండ్లు, కూరగాయలు ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు వంటి పదార్థాలు, పిండి పదార్థాలు కావచ్చు, స్నాక్స్ వంటి వాటన్నిటిని కూడా ఉత్పత్తి చేసేందుకు ఓకేనా, తయారీ యూనిట్లని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చుల కోసం ఈ 3,00,000 అనేది అందిస్తున్నారు. ఈ పథకంలో ఎంపికైనటువంటి మహిళలకు ముడిసరుకు సేకరణకు ప్యాకేజింగ్కు, బ్రాండింగ్కు, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందని కూడా వివరిస్తూ వచ్చారు. అర్హత కలిగినటువంటి డ్వాక్రా సంఘాల మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం అభివృద్ధితో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి శ్రీనివాస్ కీలక నిర్ణయం అయితే వెల్లడించారనమాట. ఓకేనా? సో, కాబట్టి ఈ పథకం కింద 3,00,000 అనేది తప్పనిసరిగా అందుతుంది. ఎందుకంటే ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ పథకంతో అనుసంధానం కూడా చేస్తూ వచ్చారనమాట. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ సద్వినియోగం అయితే ఈ పథకాన్ని అయితే యూజ్ చేసుకోండి. దీని ద్వారా వచ్చేటువంటి 3,00,000 అనేది. సో, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి వంటి వివరాలన్నిటి గురించి కూడా మనకు అప్డేట్స్ రావాలి. ఖచ్చితంగా ముందు ముందు వీడియోస్లో మీకోసం అందజేస్తూ ఉంటాను. ఇది ఇంకొక పథకం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా సంఘాల మహిళలకు మాత్రమే దాదాపుగా 20,00,000 వరకు ఒక గ్రూపుకు లోన్స్ అనేటువంటి వాటిని కూడా మంజూరు చేయబోతున్నారు. సో, అయితే ఈ 20,00,000 లోన్స్ అనేటువంటివి ఎవరెవరికి వర్తిస్తాయి, ఎవరెవరు అర్హులవుతారు, ఎవరెవరు అప్రూవల్ పెట్టుకోవచ్చు అంటే, సో, ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్స్ పొదుపు కావచ్చు, లోన్ అమౌంట్ కావచ్చు, మొత్తం కూడా ఎవరైతే పెండింగ్లో పెట్టుకోకుండా క్లియర్ చేసుకొని ఉంటారో, అమౌంట్ మొత్తం కూడా కట్టేసి ఉంటారో, ఆ యొక్క డ్వాక్రా సంఘాల గ్రూపులకు మాత్రమే, అందులో ఉన్నటువంటి సభ్యురాలు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే అప్రూవల్ పెట్టుకోవచ్చు.
ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ వచ్చేసి ఒక 10,00,000 రూపాయలు అనుకోండి. సో ఆ 10,00,000 రూపాయలు మీ డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యురాలు కూడా ఒక్క రూపాయి కూడా పెండింగ్లో లేకుండా మీరు మొత్తం కూడా కట్టేసుకోవాలన్నమాట. సో అలా కట్టేసుకున్నటువంటి గ్రూప్కి మాత్రమే ఈ డబ్బులు అనేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా 20,00,000 రూపాయలకు లోన్ అనేది అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా పెండింగ్లో పెట్టుకోకుండా ఎవరి గ్రూప్ అయితే ఉంటుందో మొత్తం క్లియర్ చేసుకొని ఉంటుందో సో మీరందరూ కూడా ఇప్పుడు 20,00,000 రూపాయలకు అప్రూవల్ పెట్టుకోవచ్చు. ఒకసారి మీ యొక్క విఓఏసీసీ అధికారులను సంప్రదించి అప్రూవల్ అయితే పెట్టుకోండి. ఓకేనా. సో ఇది కూడా కేవలం డ్వాక్రా సంఘాల మహిళలకు మాత్రమే. మోస్ట్లీ మన ఏపీలో డ్వాక్రా సంఘంలో ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ అయితే ఉంటుందన్నమాట. అందువల్లే పర్టికులర్గా డ్వాక్రా సంఘాల మహిళలకు మాత్రమే అని మెన్షన్ చేసి చెప్తున్నాను. ఇక ఫైనల్గా వచ్చేసి మహిళలకి ఇది కూడా ఆడబిడ్డ నిధి పథకం అన్నమాట. ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఈ నెలాఖరు లోపల అమల్లోకి తీసుకొచ్చే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉంది. ఓకేనా. సో ఈ పథకాన్ని మేనిఫెస్టోలో తీసుకొచ్చారు, బట్ అమల్లో అయితే రాలేదన్నమాట. దీనికి సంబంధించి బడ్జెట్ అనేది అయితే కేటాయింపు చేస్తున్నారు 3,300 కోట్ల రూపాయలు అనేది. ఓకేనా. అలాగే దీనికి సంబంధించి మనకు ఇంకొక క్లారిఫికేషన్ కూడా రావాలి. ఈ పథకం కింద ఏడాదికి 18,000 రూపాయల చొప్పున అందజేస్తారా, లేదా నెల నెల 1,500 రూపాయలు అనేది అందజేస్తారా అనే విషయం మీద మనకు క్లారిఫికేషన్ రావాలి. సో ముందు ముందు వీడియోస్లో మనకు వీటికి సంబంధించి ఈ అర్హతలు ఏంటి, ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, ఈ వివరాలన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి. ఖచ్చితంగా ఛానల్ నుంచి అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు డైలీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను గైస్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.